హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా గ్యాప్ తర్వాత నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. అఫ్ కోర్స్ అది ఇంట్రెస్టింగ్ కాదు అవును అనేది మీరు చెప్పాలి, బట్ స్టిల్ నాకైతే ఇది ఇంట్రెస్టింగ్ టాపికే. ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అని అంటే, మా చెల్లె యూకేకి వెళ్తుంది. సో దానికోసం షాపింగ్స్ అని తిరగడం అండ్ టైం అనేది కుదరక వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు. చాలా గ్యాప్ వచ్చింది. అండ్ దాంతోపాటు మనం మంచిగా కుమ్మేసాం ఫుడ్, సో దట్ మనం వెయిట్ గెయిన్ కూడా అయిపోయామన్నమాట. సో ఇప్పుడు ఆ వెయిట్ గెయిన్ని కంట్రోల్ చేయలేదు అనుకోండి, ఇంకా పెరుగుతూ మళ్ళీ బ్యాక్ అయిపోతాం. సో ఇప్పుడు ఆ వెయిట్ గెయిన్ని నేను కంట్రోల్ చేయాలి అండ్ నేను మళ్ళీ బ్యాక్ టు మై వెయిట్కి రావాలి. అట్లయితేనే మళ్ళీ ఎప్పుడైనా పెరిగినా నాకు ఒక ఏమంటారు కాన్ఫిడెన్స్ ఉంటుంది, మళ్ళీ తగ్గుతానని చెప్పేసి. పెరుగుకుంటూ పోయామనుకో ఇంకా తగ్గడం అయితే చాలా కష్టం. ఏంటి మెయిన్గా చెప్పేది ఏంటి అంటే, ఏ డైట్కైనా ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ. ఎక్సర్సైజ్ చేయకుండా ఎక్కువ రిజల్ట్స్ రావాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ మినిమం హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవాలి కంపల్సరీ. అట్లీస్ట్ కార్డియో ఇట్లాంటివి, యోగా ఏదో ఒకటి అయితే పెట్టుకోవాలి. అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే, నేను నార్మల్గా ఎలా కుక్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను కదా. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నాం, ఎన్ని గ్రామ్స్తో కుక్ చేయాలి అనేది ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చూద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఒక ఏమంటారు న్యూట్రిషన్ వర్కౌట్స్ దాంట్లో జాయిన్ అయ్యాను. సో అది పేరు చెప్పొచ్చో చెప్పకూడదు మనకు తెలీదు. సో నేనైతే చెప్పట్లేదు. నాకు ఒకవేళ క్లారిటీ వచ్చింది చెప్పొచ్చు అని అయితే నేను అప్పుడు మీకు పేరు రివీల్ చేస్తాను, సో దట్ మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. అంత ఎక్కువ కాస్ట్ కూడా ఏమి ఉండదు, మనకి ఎగ్జాక్ట్గా ఇస్తారు. కాకపోతే వాళ్ళు ఏంటి అంటే ఎలా కుక్ చేసుకోవాలి ఏంటి ఇదంతా మనకు చెప్పరు. జస్ట్ ఎన్ని క్యాలరీస్ ఎట్లా తీసుకోవాలి ఏంటి ఏ టైంకి అనేది జస్ట్ ఓవరాల్ వ్యూ ఇస్తారు అంతే. కుక్ చేసుకోవడం అండ్ ఆ క్యాలరీ లోపు మనం ఎలా ఇంట్రెస్టింగ్గా దాన్ని ఫుడ్ తింటాం అనేది మన ఇష్టం అనమాట. అది మాత్రం మన చాయిస్. సో అది చాలామంది క్లారిటీ ఉండదు కదా, సో అవి చూద్దాం అనుకుంటున్నాను. అండ్ నా వెయిట్తో పాటు క్లియర్గా చూద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఎంత తగ్గాను, ఇప్పుడు ప్రెసెంట్ ఎంత వెయిట్ ఉన్నాను, డేట్ టైంతో సహా అన్నీ పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి 3 months ఛాలెంజ్ అనమాట. వర్కౌట్ వాళ్ళే చెప్తారు మనకి, అండ్ డైట్ కూడా ఫస్టే ఇచ్చేస్తారు మనకి. 3 months కంప్లీట్ వ్యూ అనేది మనం రెగ్యులర్గా ఎంత ఇంట్రెస్టింగ్గా కుక్ చేసుకుంటాము ఆ క్యాలరీస్ లోపు అనేది మన ఇష్టం అనమాట. ఇప్పుడు సపోజ్ 50 kgs ఉన్న వాళ్ళు ఐ థింక్ 1200 to 1300 మధ్యలో ఉంటుంది కదా వాళ్ళ క్యాలరీ ఇంటేక్ అనేది. సో మనం అలా క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేస్తూ ప్రోటీన్ ఇంటేక్ పెంచుకుంటే మనం కూడా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వర్కౌట్ చేస్తూ తగ్గితే. సో ఇది అన్నమాట ప్రాసెస్, కంప్లీట్ ప్రాసెస్. నేనైతే మ్యాక్సిమం రెగ్యులర్గా టచ్లో ఉండడానికి ట్రై చేస్తాను ఈ వీడియోస్ ద్వారా. ఇప్పుడైతే చాలా గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు గ్యాప్ తీసుకోవద్దు అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం, నా ఛానల్కి ఎక్కువ వ్యూస్ అయితే అస్సలు వస్తలేవు, సబ్స్క్రైబ్ ఉన్న వ్యూస్ కూడా రావట్లేవు. సో ప్లీజ్ షేర్ చేయండి, మీరు కూడా లైక్ చేయండి, సో దట్ నాకు వ్యూస్ అనేది వేరే వాళ్ళకి త్వరగా చూపిస్తుంది నా వీడియోని. ఒకవేళ మీరు షేర్ చేయకున్నా లైక్ చేయకున్నా ఏంటి అంటే వీడియో అక్కడితోనే ఆగిపోతుంది, ఎక్కువ మందికి షేర్ అవ్వదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కంప్లీట్ డైట్ అనేది నేను ఇప్పుడైతే వీడియోలో పెట్టేస్తాను, చూసేయండి. సో ఇక్కడ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఎక్సర్సైజ్ చేసే ముందు వెయిట్ అయితే చెక్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ వెయిట్ వచ్చేసి 61.9 అనమాట. ఆల్మోస్ట్ 3 to 4 kgs అయితే పెరిగాను. ఇయర్ September 28th, ఇట్స్ 5:30 అనమాట. మార్నింగ్ అయితే ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ. సో ఎక్సర్సైజ్ చేసేసుకున్నాను, దాని తర్వాత ఫ్రెష్ అయిపోతాను. దాని తర్వాత ఏదన్నా తిన్నా కూడా ఎక్సర్సైజ్ మధ్యలో మీకు వాటర్ కావాలంటే తీసుకోవచ్చు, అది కంప్లీట్లీ ఆప్షనల్. దాని తర్వాత మార్నింగ్ ఫ్రెష్ అవ్వగానే నేను ఇలా బటర్ఫ్లై ఉంటుంది కదా శంకుపూలు, ఆ వాటర్ అనమాట. ఇది వచ్చేసి నేను శంకుపూలు ఎండబెట్టి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకున్నాను, సో దట్ ఎక్కువ మసాలా పెట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇది పీసీఓడికి చాలా మంచిది కదా, సో ఇలా తాగుతూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. ఇలా 1/2 teaspoon తీసుకొని పౌడర్, దాంట్లో వామ్ వాటర్ ఉంటాయి కదా గోరువెచ్చని నీళ్ళు పోసి కలిపేసుకొని తాగేయడమే.
ఇది లేని వాళ్ళు జీరా లేకపోతే ధనియా ఇంకా సోంపు ఇలాంటివి వేరే కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. ఇదే తీసుకోవాలని అయితే ఏం లేదు, కాకపోతే నేనైతే ఇది తీసుకున్నాను. దాని తర్వాత క్యాలరీస్ కౌంట్ చేసుకోవడానికి నేను ఇది కిచెన్ స్కేల్ పెట్టుకున్నాను అమెజాన్లో నుంచి. ఇది 300 చేంజ్ అయితే పడ్డది, పెద్ద కాస్ట్ అయితే ఏం పడలేదు. అండ్ దీనికి బౌల్ కూడా వచ్చింది. ఈ చిన్న గిన్నె అయితే నేను సపరేట్గా తీసుకున్నాను గీ ఆర్ ఆయిల్ మెజర్ చేయడానికి. ఈ పెద్ద బౌల్ అయితే దానికే వచ్చేసింది అండ్ బాగా పనిచేస్తుంది ఇదైతే ప్రజెంట్. ఇప్పుడైతే మనం కౌంట్ చేసేటప్పుడు ఈ బౌల్ వెయిట్ ఉంటుంది కదా, అది మైనస్ చేసుకోవాలి. ఈ బౌల్ వెయిట్ 53, అప్పుడప్పుడు 54 చూపిస్తుంది. సో మార్నింగ్ అయితే ఇలా పపాయ తీసుకున్నాను 300 గ్రామ్స్. ఇలా 300 గ్రామ్స్ పపాయ అయితే బ్రేక్ఫాస్ట్ ఇంతే, ఇంకా బ్రేక్ఫాస్ట్ వేరేదేం కన్జ్యూమ్ చేయలేదు. సో ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాలి. సో ఈవినింగ్ లోపు నేను వచ్చేసి ఇది 2 లీటర్స్ ఈ బాటిల్ కంప్లీట్ చేస్తాను అండ్ ఇంకొక 1 to 1.5 లీటర్ అయితే తాగుతాను. అండ్ ఇక్కడ ఒక 1 వీక్కి సరిపోయే వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే అప్పటికప్పుడు వెజ్జెస్ కట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, టైం అనేది అడ్జస్ట్ అవ్వదు. సో ఫస్టే నాకు కావాల్సిన వెజ్జెస్ చిన్న చిన్నగా పెద్ద పెద్దగా అన్నీ కట్ చేసి అయితే పెట్టుకుంటాను మ్యాక్సిమం. ఇక్కడ చూపించిన వెజిటేబుల్స్ తీసుకోవాలా అంటే లేదు, మీకు నచ్చింది తీసుకోవచ్చు. నాకు అవైలబుల్లో ఉన్నవి నేను చూపిస్తున్నాను, మీకు అవైలబుల్లో ఉన్నవి మీరు తీసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ బ్రోకలీ, బీన్స్, క్యారెట్, మష్రూమ్స్ తీసుకున్నాను. మీకు బేబీకార్న్ కూడా దొరకవచ్చు, క్యాప్సికమ్ ఇవి దొరికినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. దాని తర్వాత అరౌండ్ 11 o'clockకే నేను ఇలా ఏమంటారు మ్యాజికల్ డ్రింక్ అనమాట. దీంట్లో ఒక రోజ్ ఫ్లవర్ అండ్ సోంప్, జీరా, వామ ఈక్వల్ క్వాంటిటీతో కలిపి పెట్టుకున్నాను. వీటితో పాటు ఇలాచీ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇవి వచ్చేసి 2 tablespoons వేసేసుకొని 2 cups వాటర్ 1 cup వచ్చేంత వరకు బాయిల్ చేసేసుకొని తాగేయాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా క్లియర్ అవుతాయి అన్నమాట. లంచ్కి వచ్చేసి ఇలా 2 eggs, కొంచెం రైస్ అండ్ పాలకూర పప్పు వేసుకున్నాను. పాలకూర వచ్చేసి ఇక్కడ ఎన్ని గ్రామ్స్ అంటే 150 గ్రామ్స్ తీసుకున్నాను. పాలకూర కంప్లీట్గా 150 గ్రామ్స్ ఆఫ్ పాలకూర తీసుకున్నాను. అండ్ దీంతో పాటు బౌల్ వెయిట్ తెలుసు కదా 53 ఉంటుంది, అది రెడ్యూస్ చేస్తే 150 అనమాట. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. దీంతో పాటు కందిపప్పు ఉంటుంది కదా, కందిపప్పు వచ్చేసి 30 గ్రామ్స్ తీసుకున్నాను. కందిపప్పు 30 గ్రామ్స్ కందిపప్పు అండ్ ఈ పాలకూర కంబైన్ చేసేసుకొని కుక్ చేసేసాను. ఒకవేళ మీరు ఇలా కప్స్ వైజ్ కాకుండా తీసుకోవాలంటే ఒక 3 కట్టల పాలకూర అండ్ 1 tablespoon ఉంటుంది కదా, ఆ 1 tablespoon అంతా కందిపప్పు, కొంచెం టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ కందిపప్పు తీసుకోండి సరిపోతుంది. సో ఈ 2 కంబైన్ చేసి కొద్దిగా చిల్లీస్ వేసుకొని ఇదైతే కుక్కర్లో పెట్టుకోసి 3 to 4 విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ వాటర్ వచ్చేసి టీ గ్లాస్ సరిపోతుంది, ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఈ క్వాంటిటీ వచ్చేసి ఒక్కరికే అనమాట. అండ్ దాని తర్వాత గీ, నేను ఇక్కడ ఆయిల్ తీసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ లేకపోతే గీ తీసుకోవచ్చు. నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్నాను. నెయ్యి వచ్చేసి 15 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ ఈ చిన్న బౌల్ వెయిట్ 22 గ్రామ్స్ ఉంది. సో దీంతో పాటు ఇంకో 15 గ్రామ్స్ యాడ్ చేసుకుంటే గీ వచ్చేస్తుంది అనమాట. ఇంతే యూజ్ చేయాలి గీ కూడా, లేదు అంటే ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఈ 15 గ్రామ్స్ గీతోని తాలింపు పెట్టేసుకున్నాను. నార్మల్గా జీరా, పసుపు వేసేసుకొని ఈ పప్పు అనేది తాలింపు వేసాను. అండ్ నార్మల్ పప్పు వచ్చినట్టయితే రాదు, ఇది కొంచెం థిక్గా వస్తుంది. కానీ మనం ఇదే క్వాంటిటీలో కన్జ్యూమ్ చేయాలి కాబట్టి ఇంకంతే. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు.
నెక్స్ట్ రైస్ విషయానికి వస్తే ఇది హాఫ్ టీ గ్లాస్ వచ్చింది, 40 grams ఆఫ్ రైస్ అన్నమాట. ఇది కుక్కర్లో వేసుకొని నేను ఇక్కడ 1.5 గ్లాస్ చూపిస్తున్నాను, 1.5 టీ గ్లాస్ వాటర్ చూపిస్తున్నాను. కాకపోతే 2 టీ గ్లాసెస్ తీసుకోండి, లేకపోతే సరిగ్గా కుక్ అవ్వట్లేదు. సో కుక్ అయిన తర్వాత చూసుకుంటే నాకు ఈ కప్ క్వాంటిటీ వచ్చింది. మీ ఇంట్లో కుక్ చేస్తే ఏ క్వాంటిటీ కప్ వస్తుందో అది చూసి తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కుక్ చేసిన రైస్ పెట్టుకోవడానికి ఇక్కడ నేను 2 eggs, కుక్ చేసిన రైస్ అండ్ పాలకూర మొత్తం క్వాంటిటీ వేసుకొని తినేసాను. ఇది మొత్తం ఒక్కరికే సరిపోతుంది. సో ఇలా లంచ్ అయితే కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఈవినింగ్ వరకు ఏం తీసుకోలేదు. మీకు కావాలంటే గ్రీన్ టీ అయితే తీసుకోవచ్చు అంతే. అండ్ డిన్నర్కి వచ్చేసి ఇలా బార్లీ 1 కప్ అండ్ మినపప్పు 1 కప్, దాని తర్వాత 1/2 కప్ బియ్యం పెట్టి మార్నింగ్ నానబెట్టుకున్నాను అండ్ నైట్ గ్రైండ్ చేసుకున్నాను. ఇది ఫర్మెంటేషన్ అవసరం లేదు, ఒకరోజు పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు. గ్రైండ్ చేసి దోశ పోసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. అండ్ వెజ్జీస్ వచ్చేసి మీ దగ్గర ఉన్న ఏమైనా తీసుకోవచ్చు. నేను వచ్చేసి బీన్స్, బ్రాకలీ, మష్రూమ్, ఒక ఆనియన్ అండ్ క్యారెట్ తీసుకున్నాను. ఇవన్నీ కలిపి నాకు 100 grams రావాలి అంతే. సో ఇక్కడ 100 grams వచ్చేసాయి అన్నమాట. అండ్ 53 వచ్చేసి బౌల్ వెయిట్, అది రెడ్యూస్ చేసి 100 grams తీసేసుకోండి. దీంతోపాటు పన్నీర్ ఉంటుంది కదా, పన్నీర్ వచ్చేసి అది కూడా ఒక 100 grams అయితే తీసుకోవాలి. ఇలా పన్నీర్ 100 grams, ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు గీ వేసుకొని దీంట్లో ఇవన్నీ వెజ్జెస్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ మీకు ఇలా కౌంటింగ్ కాదు ఎలా తీసుకోవాలి అంటే అవి కొన్ని వెజ్జెస్ తీసుకొని కొద్దిగా పన్నీర్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇట్లా హ్యాండ్స్తోని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దీంట్లో ఫస్ట్ ఆనియన్ వేసి అవి కాస్త ఫ్రై అయిన దాకా వెయిట్ చేశాను. అవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను. దాని తర్వాత నేను వచ్చేసి బ్రోకలీ అండ్ బీన్స్, ఆ తర్వాత క్యారెట్, ఇవి కొంచెం లేట్గా కుక్ అవుతాయి కదా, లేట్గా ఉడుకుతాయి కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక 5 to 6 minutes అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో పన్నీర్ అండ్ మష్రూమ్ కూడా వేసి ఇంకొక 3 minutes అయితే ఫ్రై చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి. దీంట్లో మీకు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, పెప్పర్, సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ చిల్లీ ఇంకా ధనియా పౌడర్ అండ్ సాల్ట్ ఇవి యాడ్ చేసుకొని ఇంకొక 3 minutes ఇలా ఫ్రై చేసుకున్నాను. దీన్ని డైరెక్ట్ ఇలా కూడా తినొచ్చు, బట్ నేనేం చేశానంటే దోశలో వేసుకున్నాను. ఇక్కడ క్వాంటిటీ వచ్చి 2 దోశలు సరిపోతాయి, మీడియం దోసెస్. ఇది నేను చూపించిన బార్లే ఉంది కదా అది అన్నమాట. ఇన్స్టెంట్గా వేసేస్తున్నాను, చూడండి మంచిగానే వస్తుంది దోశ అయితే. కాసేపు పక్కకు పెడితే మాత్రం ఇంకా సూపర్గా వస్తుంది, ప్లఫీగా అన్ని హోల్స్గా వస్తుంది అన్నమాట. కాసేపు పక్కకు పెడితే ఇది కూడా క్రిస్పీగా చాలా బాగుంటుంది. అండ్ పూతరేకులు ఉంటాయి చూసారా పల్చగా, అలానే వస్తుందన్నమాట. ఇలా దోశ వేసుకొని దాని మీద ఈ స్టఫ్ వేసేసుకొని తినేసాను. కావాలంటే సపరేట్గా అది కూడా తినొచ్చు, కాకపోతే నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా తినేసాను అన్నమాట. సో ఫైనల్లీ ఇలా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను.
అండ్ ఇంకా నెక్స్ట్ డే ఏం తింటాను అనేది ఇంకో వీడియోలో పెట్టేస్తాను. ప్రజెంట్ ఈరోజు అయితే ఇలా 1300 క్యాలరీస్తోనైతే కంప్లీట్ చేసేసాను అనమాట. వర్కౌట్ మాత్రం కంపల్సరీ మిస్ చేయొద్దు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.